దండకారణ్యానికి భారీగా బలగాలట. కాశ్మీర్ నుంచి వెళ్ళి మొత్తం మీద టీంలు బలగాలు భారీగా బలగాలను తీసుకొస్తున్నారు. కాశ్మీర్ నుంచి తరలింపు, మావోయిస్టుల అగ్రనాయకత్వం అంతమే లక్ష్యం అంటూ మనం చూడొచ్చు. మధ్య భారతంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న కేంద్ర బలగాలు నిర్ణయాత్మక దాడులకు సిద్ధమవుతున్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు మరిన్ని కేంద్ర బలగాలు ఆర్మీ అంతా కూడా ఫోర్సును రప్పించి ఈ ఎక్కడైతే మావోయిస్టులు మధ్య భారతదేశంలో తలదాచుకున్నారో వాళ్ళను అంతం చేస్తే అయిపోతుంది. మార్చి 2026 కల్లా సమాప్తి అయిపోతుంది మావోయిజం అనేటువంటిది కేంద్రం అల్లినటువంటి కథ. చూద్దాం ఒకసారి. ఇందులో భాగంగా అమర్నాథ్ యాత్ర కోసం జమ్మూ కాశ్మీర్లో నియమించిన కేంద్ర పోలీస్ సాయుధ బలగాల్లో CAPF ఇంకా అక్కడే ఉండిపోయిన వారిలో 80% మేర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు తరలించనున్నారు. ఈ విషయాన్ని CAPF లోని సీనియర్ అధికార వర్గాలు ధృవీకరించాయి. మావోయిస్టు నాయకత్వాన్ని భౌతికంగా బలహీనపరచడం, ఇప్పటికీ వారి చేతుల్లోని ప్రాంతాలను ఒక్కొక్కటిగా స్వాధీనంలోకి తెచ్చుకోవడం లక్ష్యంగా అదనపు బలగాలను కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాబోయే కొన్ని వారాల్లో అవి ఎర్ర బీభత్స ప్రాంతాలకు రెడ్ జోన్ చేరుకుంటాయని తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టుల రహిత భారత్ను నిర్మిస్తామని ఇప్పటికే కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాన నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు కేంద్ర కమిటీ సభ్యులపై గురిపెట్టి కేంద్ర బలగాలు దాడులు సాగిస్తున్నాయి. తాజాగా ఒకే ఎన్కౌంటర్లో 2 కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి రాజు దాదా, కడారి సత్యనారాయణ రెడ్డి కోస దాదా ఇద్దరు మృతి చెందారు. ఈ ఏడాదిలో దాదాపు 8 మంది CC సభ్యులను ఎన్కౌంటర్ చేశారు. ఒక CC మెంబర్ లొంగిపోయారు. నాయకుల్లో అధిక భాగం ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాల్లో తలదాచుకున్నట్లు కేంద్ర హోంశాఖ వద్ద సమాచారం ఉంది. ఈ క్రమంలో ఈ 3 రాష్ట్రాలపైనే దృష్టి పెట్టి అదనపు బలగాలను అక్కడకు అధికంగా తరలించాలని నిర్ణయించింది. కాల్పుల విరమణ ఓ ఎత్తుగడ. ఏం జరుగుతుంది మరి ఇక్కడ? మావోయిస్టులు చేస్తున్న కాల్పుల విరమణ ప్రతిపాదనను కేంద్ర బలగాలు తిరస్కరించాయి. బలగాల దృష్టిని మరలించడం కోసం ఒక ఎత్తుగడగా ఈ ప్రతిపాదన చేస్తున్నారని పెదవి విరిచాయి. ఇటువంటి ప్రతిపాదనలతో మావోయిస్టులు ముందుకు రావడం కొత్త కాదని, వాటికి పెద్దగా సాధికారత కూడా లేదని కేంద్ర హోంశాఖలోని ఓ సీనియర్ అధికారి చెప్పినట. సీనియర్ నాయకులు చనిపోతుండడంతో ఇప్పటికే ఆత్మరక్షణలో పడిపోయిన మావోయిస్టులు ఇలాంటి ఎత్తుగడలు పన్నుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి. దండకారణ్య కమిటీ, కేంద్ర కమిటీలో ఇంకా మిగిలిన నాయకుల పని కూడా పడతామని స్పష్టం చేసినట. మల్లోజుల వేణుగోపాల్ ఈయనతోటి ఆయన లొంగిపోయే ఆలోచనలో చర్చలు జరుపుతున్నట కేంద్ర ప్రభుత్వంతో. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు. మొన్న కేంద్ర కమిటీ కార్యదర్శి పదవికి పోటీ పడితే ఆ మల్లోజుల వేణుగోపాల్కి ఆయనకు కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతలు ఇవ్వకపోతే ఆయన కొంత డిస్టర్బ్ చేస్తున్నాడు. తిరుపతికి ఇచ్చిర్రు కేంద్ర కమిటీ కార్యదర్శిగా. మరి అది కొంత జీర్ణించుకోలేని మల్లోజుల వేణుగోపాల్ పార్టీని డిస్టర్బ్ చేయడానికి అభయ్ పేరుతో ఈ మావోయిస్టులు తుపాకులు విడిచిపెడుతున్నాం, ఇక తుపాకీ వదిలేయమన్నాడు. గతంలో కార్యదర్శిగా పనిచేసినటువంటి నంబాల కేశవరావు అని ఒక రాజకీయ డ్రామా ఆడి ఈ మొత్తం మీద ప్రభుత్వంతో అందులోనే ఆయన ఉండి ప్రభుత్వంతో దగ్గరై ఈ మావోయిస్ట్ పార్టీని అంతా కూడా ఆగం చేయడానికి కంకణం కట్టుకుండు. దాని మీద మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఆయన దగ్గర ఉన్న ఆయుధాలను ఇచ్చి ఆయన ఎటన్నా పోనేంటి, ఆయుధాలు ఇవ్వకపోతే దాడి చేస్తామని మావోయిస్టు కూడా ప్రకటించారు. మొత్తం మీదనే ఇవాళ రేపో మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయేటట్టు ఉన్నది. మొత్తం మీద ఉద్యమ ద్రోహం చేసి బయటకు వస్తున్నాడు అభయ్. ఆయన పేరే అభయ్. ఉద్యమ ద్రోహం చేసి ఉద్యమ నాయకులను చంపి ఈ ఇద్దరు చనిపోవడానికి కూడా కారణం ఆయనేనట. ఎవరు? రామచంద్రారెడ్డి రాజుదాదా, కడారి సత్యనారాయణ రెడ్డి కోస ఇద్దరు చనిపోవడానికి మల్లోజుల వేణుగోపాలే కారణమని మావోయిస్ట్ పార్టీ భావిస్తుంది. వీళ్ళిద్దరూ ప్రెస్ ఇవ్వడానికి వచ్చి ఆ ప్రెస్ కవరేజ్ మీడియాకు చేరకముందే వాళ్ళిద్దరు ఎన్కౌంటర్లో చనిపోయారంటే వాళ్ళ కదలికలు పోలీసులకు అందజేసింది మల్లోజుల వేణుగోపాల్ అనేటువంటిది స్పష్టంగా మావోయిస్ట్ పార్టీ పేర్కొంటుంది. మరి మావోయిస్ట్ పార్టీ ఈ మల్లోజుల వేణుగోపాల్ని ఏం చేస్తుంది, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని ఎట్లా స్వాధీనం చేసుకుంటుంది, ఇదంతా ఏం జరగబోతుంది? మావోయిస్ట్ పార్టీకి ఇటు కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో వారు జరుగుతుంటే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఈ మావోయిస్ట్ పార్టీకి తీరని ద్రోహం చేసి ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యుల మృతికి కారణమై లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తుందంటే ఎంత ఉద్యమ ద్రోహం చేసింది అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదేమైనా మావోయిస్ట్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆపరేషన్ కగారును వెంటనే ఆపివేసి వాళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తే వాళ్ళు ప్రాణాలు మిగులుతాయి. వాళ్ళు దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, ఆదివాసుల కోసం కొట్లాడుతుర్రు. వాళ్ళకు ప్రాణాలకు నష్టం చేయకుండా వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళతో ఏదైనా ఉపయోగం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనకున్న ఉద్దేశం. ఏది ఏమైనా మావోయిస్టులు రోజు రోజుకు క్షీణించిపోతున్నారు. మావోయిస్టు పార్టీ, మావోయిజం అంతా కూడా బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నది.